ఏం బట్టలు అవి ఎందుకు పీకని పెట్టరా బట్టలు దుకాణం పనిలేక పెట్టరా అంటున్నా. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. ఈరోజు ఒక బట్టల షాప్ లో మనం ప్రాంక్ చేసాం ఒక అమ్మాయి పైన. టాస్క్ ఎవరు ఇచ్చారు ఏంటనేది మీకు సస్పెన్స్ బాగా క్రేజీగా వచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. బట్టలు ఉన్నాయండి, ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళి డ్రైవర్ ఉన్నాయి, ఆడవాళ్ళి డ్రైవర్ ఉన్నాయి. ఆడవాళ్ళ డ్రైవర్ మీకెందుకండి? నేను అవే వేసుకుంటాను. కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. నీకు వేరే చూపిస్తుంది. నాకు ఇవి కావాలి. ఏది కావాలి? అవి లేడీస్ మీ కావు. ఐ వాంట్ నేను బాయ్స్ అని ఎవరన్నా అవి లేడీస్ మీ కావు. ఐ వాంట్ నేను బాయ్స్ అని ఎవరన్నా మీ బట్టలు అటు సైడ్ ఉంటుంది, ఇక్కడ కాదు. నాకు ఈ కలర్ బట్టలు కావాలి. ఉన్నాయా? ఇదేందుకు వేరే తీసుకో. సరే వేరు చూపించు. మీ చిన్నపిల్లలే కానీ నేను పెద్ద ఎవరు చెప్పాడు యూనో అని ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? వేరే బట్టలు వేసి చిన్నపిల్లల బట్టలు ఖరాబ్ చేస్తున్నావు. ఇక్కడ ఇవ్వండి. వేరే పిల్లల బట్టలు పాయింట్ వేసుకుంటున్నాను. అరే అట్లా ఎందుకు చూస్తారు మీరు? చూడాలి, చిన్నపిల్లలు తెలుస్తుంది కదా మీకు కూడా. అవసరం లేదు. నాది ఇప్పటికి చిన్ననే ఉంటుంది పాయింట్. నాది ఇప్పటికి చిన్ననే ఉంటుంది పాయింట్. పిల్లల బట్టలు అండి అవి. అవి ఏం చేసి నేను మాకు పిల్లలమే కదా. నేను నువ్వు ఏడు పిల్లవాడు ఇంత 6 అడుగులు ఉన్నావు. అరే చిన్న పిల్లల వాటిలో వేస్తున్నావు, అట్లా వేస్తావు. ఇక్కడి సరే డ్రెస్ ఒకటి చూద్దాం. డ్రెస్ దేనికండి మీకు? పడుతుందా పట్టు తెలవాలి కదండి మీకా? పిల్లల బట్టలు పెట్టుకొని మీరు పడుతుందా పట్టదా అని అనుకో. మరి ఈడికేంచి మిగతా ప్యాకప్ ఇవ్వాల్సి అసలు. మరి ఈడికేంచి మిగతా ప్యాకప్ ఇవ్వాల్సి అసలు. పిల్లలకైతే పాయింట్ వేస్తావు, చిన్న పిల్లలకి మరి పప్పి చేయమంటారా? కింద అంటే పప్పి చేయమంటారు, పప్పి చేయమంటారు. మీకు వేసుకునేది కావాలి, అమ్మాయిలు వేసుకునేది. పప్పి చేయడానికి వేరే బట్టలు జీన్స్ సరే వేసుకుంటారు. మాకు చూపించు, మావి చూపించు, మావి చూపించు, మావి చూపించు, చూపించు. జీన్స్ ఏం బట్టలు అవి? ఏం నా చూపించంటే నా చూపించు. ఏం కావాలి? నా బట్టలు చూపించు. నీ బట్టలు ఇవి. నేను వేసుకునే బట్టలు నువ్వు బట్టలు వేసుకునే ఇవే కదా. ఇవ్వండి నాకు అనీజీ. అనీజీ ఇవి వేసుకో ఫస్ట్. నో. నువ్వు బట్టలు చూపించమంటే ఏ చూపించే చేయమంటారా వద్దంట? బిజినెస్ చేయమంటారా వద్దంట? బట్టలు చూపించండి, బట్టలు చూపించండి. చూపించండి. నాకు ఈ కలర్ డ్రెస్, సారీ ఈ కలర్ డ్రెస్ కావాలని చెప్పేసి అన్నాను. అవి లేడీస్, అవి లేడీస్. నీకెందుకు? లేడీస్ అయితే చూపించారు కదా. చూడండి, నీకు అవసరమా? నేను అయినా ఒక అల్పంగాలు చూపిస్తా, నేను చూడను. నేను అయినా ఒక అల్పంగాలు చూపిస్తా, నేను చూడను. నువ్వు చూపిస్తావా చూపించావా? కొనుక్కోలే వద్దా? కాల్ టు యువర్ మేనేజర్. వై ఆర్ స్టాండింగ్? నేను Hey idiot, stupid. చూపిస్తున్నా. అది కాదు ముందు చెప్పాల్సింది నాకు. నోర్మై గార్దిగా ఎక్కను, నోర్మై గార్దిగా ఎక్కను. చూపిస్తావా చూపించాను? చూస్తున్నారు కదా సార్, ఏం కావాలి చెప్పండి. ఏమైందా? రే చూపిస్తావా చూపించారా? ఏమైంది? బట్టలు చూపిస్తావా చూపించదా? చూపిస్తుండే కదా. షో మీ అయిపోయి చూపిస్తున్నా కదా. ఎందుకు పీకని పెట్టరా బట్టలు దుకాణం పనిలేక పెట్టరా అంటున్నా. అవన్నీ మాట్లాడకన్నా, తీసుకునేది ఉంటే తీసుకోలేదు. తీసుకుంటారు, చూపించమను. తను చూపిస్తా చూపించదా? తను చూపిస్తా చూపించదా? సరే చూపి. తను చూపిస్తా చూపించదా? చూపిస్తా. తను చూపిస్తా చూపించదా? చూపిస్తుంది కదా. చూపించమని. వాడేవాడు వానికి నాకు అలవడం సేమ్ ఉంది, నాకు అవసరం లేదు. ఏదైనా ప్లస్ ప్లస్ కలుస్తారా? వాడేవాడు వానికి నాకు అలవడం సేమ్ ఉంది, నాకు అవసరం లేదు. ఏదైనా ప్లస్ ప్లస్ కలుస్తారా? ఏదైనా ప్లస్ ప్లస్ కలుస్తుందా? ప్లస్ మైనస్ కలుస్తాయి. చూడు చూపెడుతున్నా. ప్లస్ మైనస్ కలుస్తాయి కానీ ప్లస్ ప్లస్ కలుస్తా. నాకు ఇక్కడ మగవాళ్ళు ఉంటే ఇరిటేట్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి ప్లీజ్. మగవాళ్ళు ఉంటే నేను బట్టలు ఇప్పేస్తా. నేను ఇప్పానా? చూడన్నా, చూడన్నా. నా పాయింట్ ఇప్పేసుకుంటాను. సీసీ కెమెరా పిఎస్ కంప్లైంట్ పట్టావు. ఐ డోంట్ లైక్ దిస్ సంబర్ కటింగ్ ఎనీబడి. అన్న చూస్తుండు. నేను ఇంకోటి చెప్తున్నా చూడు. నేను ఇక సగం చెప్తున్నా, ర్యార్ కూడా వేసుకోలేదు. నేను నాకు అలవాటు కూడా లేదు. నేను 3 లెక్క పెడతా. ఎవరికైనా చేసుకో, అన్నకి చేసుకో లేకుంటే చేసుకో. ఇప్పుడు ఏమైందన్న? ఏం కావాలి నీకు? నాకు మగవాళ్ళు ఉంటే ఇరిటేట్ గా ఉంటుంది.
హెరిటేజ్ గా ఉంటుంది. వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్, వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ఓ అన్న ప్లీజ్. ఓ అన్న చూపిస్తా చూపిస్తా. నువ్వు అవన్నీ చేయొద్దు, అట్లా చేయొద్దు. షాప్ కాడికి వచ్చి షాప్ ఇవి చేయొచ్చా, ఇవి చేయొచ్చా, ఏం చేయాలి? ఏం డ్రెస్సులు చూడొచ్చు అంటారు, ఇవి చేయొచ్చా, ఏం చేయాలి? ఏం డ్రెస్సులు చూడొచ్చు అంటారు. అవి చేతులు పెట్టకన్నా. అమ్మాయిలే. చూపిస్తాం కదా. అరే నీకు అమ్మాయిలా అబ్బాయిలా వాళ్ళ వీళ్ళ ఎందుకు నీకు ఏ డ్రెస్ కావాలి? పాయింట్ కావాలా, షర్ట్ డ్రెస్సులు కావాలా? కావాలి. నాకు మగవాళ్ళు చూపించారు ప్లీజ్, మీరు వెళ్ళండి ప్లీజ్. హెరిటేజ్ గా ఉంది. కావాలని డ్రెస్ నాకు సూపర్ మార్కెట్ ఉంది, వద్దు వెళ్ళండి ప్లీజ్. హెరిటేజ్ గా ఉంది. కావాలని డ్రెస్. నాకు సూపర్ మార్కెట్ ఉంది, వద్దు వెళ్ళండి ప్లీజ్. ఏం సరే, కావాలి? సైడ్కి ఉంటావు, చూపెడు. ఆ డ్రెస్ లాంగ్ కూర్చోండి, డ్రెస్ కూర్చో. ఇదేనా? లాంగ్ ఫ్రాక్ ఏది? నాకు షార్ట్ ఫ్రాక్ కావాలి. షార్ట్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్. అవే ఏది ఎక్కడ వచ్చి నేను వద్దు నాకు ఖరాబ్ చేసింది పొద్దున్న నుంచి నాకు వచ్చి. ఏది ఎక్కడ వచ్చి నేను వద్దు నాకు ఖరాబ్ చేసింది పొద్దున్న నుంచి నాకు వచ్చి. ఏం మాట్లాడుతున్నావు? యు రైట్? వాట్ ఆర్ టాకింగ్ అబౌట్ యు? మిమ్మల్ని కాదు. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ యు వితౌట్ ఏ సార్, నిన్నేమండి అన్న? నిన్ను కాదు. ఇదంతా చూడన్నా, ఫస్ట్ చూపిస్తుంది కదా. ఇవే నువ్వు అవన్నీ అడిగితే ఎందుకు వాళ్ళు చూడు, ఇవి నువ్వు చూపించారు నేను ఉన్నానని. నువ్వు అట్లా ఇంకేం కావాలి? నువ్వు అట్లా 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 అనకు. నువ్వు అట్లా ఇంకేం నువ్వు అట్లా 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 అనకు. ఇగో డ్రెస్ ఇక్కడ ఉంది. నా హార్ట్ అక్కడ ఉంది. ఇగో డ్రెస్ ఇక్కడ ఉంది. నా హార్ట్ అక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నావు అన్న? అరే ఎన్నిసార్లు చెప్పాలరా? ఏం అది ఒకటే లాంగ్వేజ్, అన్నా, నువ్వు నేను ఒకటే లాంగ్వేజ్ లో వీడియో షాపింగ్ చేస్తాను. చేయనీకి వచ్చినావు. షాపింగ్ చేయను ఫస్ట్ చూడు. నేను బార్గెన్ చేయడానికి వచ్చాను. షాపింగ్ చేయడానికి బార్గెన్ సార్ చేయడానికి. తీసుకోండి, ఏం కావాలి తీసుకోండి. ఇట్లా ఫుల్ డ్రెస్ వద్దు నాకు. మరి ఏం కావాలి? హాఫ్ హాఫ్ ఏంది హాఫ్ అవి ఎలా వేసుకుంటావు? ఫుల్ షార్ట్ ఉంటుంది, ఫుల్ షార్ట్. షార్ట్ ఒకటి ఉంది. పక్క షాప్ లో దొరుకుతాయి, పక్క షాప్ లో బిగ్ నీళ్ళు అవన్నీ ఉంటాయి. నాకు ఈ షాప్ ఈ నువ్వు పక్క ఛాన్స్ చూసావా? ఈ నువ్వు పక్క ఛాన్స్ చూసావా? అప్పటి నుంచి చెప్పు పిచ్చిదానా ఇవి ఉన్నాయి కదా. అన్న, అలా చేతులు పెట్టకు, అన్నా చూపెడుతుంది కదా. చూపిస్తాను, అన్ని సైజే చూపిస్తాను. అట్లా అట్లా చేయొద్దు. మా చేతులు పెట్టకుండా కాలు పెడుతుండ్రా, మా చేతులు పెట్టకుండా కాలు పెడుతుండ్రా. ఏది కావాలో అని అడగాలి, చూపెడు. మీరే అందరుగా చేతులు పెడుతున్నాను. సరే కాలు పెడుతున్నాను. తీయన్నా అవన్నీ అట్లా చేయొద్దు. నేను తీసా చూపిస్తున్నాం కదా. నువ్వు తీస్తావా నేను తీయాలా? చూపిస్తున్నా కదా, నువ్వు తీస్తావా నేను తీయాలా? చూపిస్తున్నా సార్. నువ్వు తీస్తావా నేను తీయాలా? ఏంది డ్రెస్ ఏంది? డ్రెస్ అయ్యో, డ్రెస్ నువ్వు తీస్తావా నేను తీయాలా అని అడుగుతున్నావు. నేను తీసుకున్నా కదా, ఆ, సరిపోతుందా? కలర్ బాగుందా? చూపించు. షోమి ఏం షోమి లేదు. ఆడ ఇది పెట్టాను, వస్తుందా? నీ చూసుకుంటాడు. తీసుకో, ఇది వస్తుంది. అది కాకపోతే నాకు వస్తుందిరా. ఇది వస్తుందా? ఎంతకు వస్తుంది ఇది? నువ్వు హాఫ్ అన్నావు కదా ఇక్కడ నుంచి. అదే ఎంతకు వస్తుంది అంటున్నావు? ఎంత ఎంత? ప్రైజా? హౌ మచ్ ప్రైస్? 2000. 2000. దీని చెల్లి అయితే ఎంత వస్తుంది? దాని చెల్లి అయితే 1000. దాని చెల్లి అయితే 1000. దీనికి అక్క అవుతావా చెల్లె అవుతావు నువ్వు? దీనికి అక్క అవుతావా చెల్లె అవుతావు నువ్వు? ఎంత అయితే చెప్తే నేను దాన్ని బట్టి నేను కాస్ట్ చేస్తాను. అక్క చెల్లెలని అడగరు, డ్రెస్ ఎంత కాస్ట్లీ అని అడుగుతారు. అదే డ్రెస్ కాస్ట్ ఎంత? దీనికన్నా చిన్న 2000 అంటున్నా నేను. 2000. 2000. ఓకే నాకు వద్దు 2000 అయితే. ఐ డోంట్ టేక్ దిస్ సమ్మర్ కట్. ఇవన్నీ బట్టలు ఇప్పిస్తున్నారు, ఏది కావాలో కొనుక్కోండి సార్. ఎందుకు? నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. పింక్ తీసుకోండి, తీసుకో అన్న. తీసుకో. బట్ నాకు కావాల్సిన చూపించట్లేదు మీరు. ఏం కావాలి? నాకు అసలు యాక్చువల్ వచ్చి నేను బ్రా కోసం వచ్చాను. ఇవి తీసుకోండి. రాలంటే ఇక్కడ ఉంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్ యా. నువ్వు కొనేది ఏం లేదు కానీ నన్ను సతాయిస్తున్నారు సార్. ఏదో ఒకటి కొన్ని ఇన్ని బట్టలు ఇచ్చిన ఇవన్నీ వేసినాం కదా అన్న. తీసుకో, ఏది కావాలో తీసుకో. నీకు సార్ వస్తే తిడతాను నన్ను. ఎందుకు? నేను ఎందుకు చూపిస్తున్నా తిడతారు? లేదా? నిన్నేమన్నారు ఎందుకు సార్? తిడతారు? మమ్మల్ని అంటారు. మరి ఎందుకన్నా కౌంటర్ లో గంటలు ఎక్కుతున్నావు? మరి నిన్ను ఎక్కడ ఇస్తావా? నిన్ను ఎక్కడ ఇస్తావా? మరి నిన్ను ఎక్కడ ఇస్తావా? నిన్ను ఎక్కడ ఇస్తావా? అరే ఏదో ఒకటి కొనుక్కో సార్. ఎందుకు? నీకు కావాల్సినవి చూపిస్తున్నాం కదా. నేను ఏమంటున్నా కౌంటర్ ఎక్కుతా అంటున్నావు కదా. సరే మిమ్మల్ని ఎక్కడ పట్టదు. మమ్మల్ని నువ్వు అవన్నీ చేయొద్దు అన్న. పోనీ ముగ్గురు ఎవరు ఎక్కాలి చెప్పండి. ఎవరు ఎక్కాలి? పక్క షాప్ లోకి వెళ్ళానా? ఎవరు ఎక్కాలి? పక్క షాప్ లోకి వెళ్ళానా? వాళ్ళని ఎక్కొచ్చా? తీసుకురా, ఎక్కేస్తారా వాళ్ళని? మీ బట్టలు కొనుక్కోండి, ఎవరిని ఎక్కుంది. మీ బట్టలు కొనుక్కోండి, ఎవరిని ఎక్కుంది. పక్క నిజంగా చెప్పు పక్కన పక్క పడుతుంది. చూస్తాగా. అన్న. కాలితో వేసుకునేది కాదు అది. మరి మీరు వేసుకొని ఎక్కడ వేసుకుంటారో మీరు చూపించారు. నేను మీకు వేసుకుంటే వద్దంట. కొనట్టాలి సార్. మీరు ఇంటికాడ పోయి వేసుకోండి. ఇక్కడ ఎందుకు మరీ వచ్చినావు దూరం అన్న? నీకు కదా అది? ఆ? నీకు కదా అది? అది ఎవరికన్నా? మరి నీకే వేసుకునేటోళ్ళు నాకే. వేసుకుంటా అన్న. మరి నీకే అంటే నువ్వు ఇంటికి వెళ్ళి వేసుకోవాలి, ఈడ కాదు. నేను వేసుకోమని చెప్పి మాట. ట్రయల్ రూమ్ లేదన్నా. టాయిలెట్ రూమ్ లేకపోతే బాత్రూమ్ లోకి వెళ్దాం. టాయిలెట్ రూమ్ లోకి వెళ్తాం, బాత్రూమ్ లోకి వెళ్తా. షాప్ సార్, ఇక్కడ ఏం లేదు. చిన్నది నేనేమంటున్నా టాయిలెట్ రూమ్ లేకపోతే బాత్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి మీ ఇంటికాడ వెళ్ళి. ఆ. మళ్ళీ మీరు వాపస్ తీసుకోరు. నువ్వు ఇక్కడ పడతావా వీడియోలో? పడు. సీసీ కెమెరా పడతావు, పడు. మా సార్ తిడతారు సార్. ఏదో ఒకటి కొనుక్కోండి ప్లీజ్.
అంటే మీ సార్ కొంటాడని చెప్పేసి నేను కొనుక్కోవాలా? అలాగా దీన్నేమన్నారు నన్ను అంటారు తీసుకొని సార్ ఏమంటాడు? దేనికి వచ్చినావు చెప్పు ఫస్ట్. సరే మీ సార్ ఏమంటే నేను పెళ్లి తీసుకొని చేసుకున్నాను. వచ్చినా దేనికి వచ్చినావు ఒక్క మాట ఎక్కువ నా మాట్లాడు. పని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేసుకో. నేను నీతోటే మాట్లాడుతున్నా. నేను నీతోనే మాట్లాడుతున్నా, నేను నీతోనే మాట్లాడుతున్నా. నా పని మాట్లాడన్నా నువ్వు. నేను నిన్నే చూసి మాట్లాడుతున్నా. చూపించిన అయితే చూపించింది కదా. నేను నిన్నే చూసి మాట్లాడుతున్నా. ఏదో చెప్పు. నేను తీసుకునేదో నీకు తెలుసు. ఏం కొంటారు సార్ ఫస్ట్ కొనండి సార్. ఇది కావాలి, ఏం కొంటారు సార్ ఫస్ట్ కొనండి సార్. ఇది కావాలి. ఇంకేం కావాలన్నా నీకు? ఏం కావాలి చెప్పు. ఏం కావాలంటే ఇస్తావా తమ్ముడు? ఇస్తా. ఈమె కావాలి ఇస్తావా? ఈమె కావాలి ఇస్తావా? ఈమె కావాలి. ఆమె ఎందుకు అంటున్నాను? ఆ? ఆమె ఎందుకు కావాలి? నీకు డ్రెస్ కావాలన్నప్పుడు డ్రెస్ తీసుకోవచ్చు. బట్టలు కొనడానికి వచ్చారు నువ్వు బట్టలు కొనికి కదా వచ్చింది. నేను బట్టలు కొనడానికి వచ్చా, బామ్మను కొనడానికి వచ్చా. అదంతా కాదు. ఇప్పుడు నువ్వు బట్టలు కొంటావా కొనవా? ఒక మాట బట్టలు కొంటావా లేదా? నేను కొనంది నువ్వు దేనికి వచ్చినావు? ఆ? బట్టలు ఇన్ని చూపించినాగా. అవును. తీసుకో మళ్ళీ ఏది నచ్చుతుంది. ఇక్కడ నచ్చింది తీసుకో అన్న. నాకు నచ్చింది తీసుకోమంటావా? నచ్చింది తీసుకో నాకు ఈ డ్రెస్ నచ్చింది, నాకు ఈ డ్రెస్ నచ్చింది. అన్న లేవన్నా. పో లేవు. అన్న అనద్దురా. ఆమె నువ్వు అక్క అన్నప్పుడు నన్ను అన్న అనొద్దు. అన్నా ఏయ్ అదంతా కాదు. చూడు, వాడు అలా అంటే నీకేం కాదు. వాడు అలా అంటే చీమ కొట్టినట్టు అనిపిస్తలేదు. వాడు అలా అంటే నీకు చీమ కొట్టినట్టు అనిపిస్తలేదు. ఏమనిపించదు. వాడు అలా అంటుంటే నీకేమనిపించదు. వాడు అలా అంటుంటే నీకేమనిపించదు. లేదని చెప్పింది కదా, ఎందుకు వస్తారు? ఏయ్ నాకు ఉంది చూడు. లేదన్నా. ఉన్నదిరా నాకు. ఉన్నది షాప్ లోకి ఉన్నదని చెప్తున్నా. అరే నేను చూపించబోతా. లేదు. నాకుంది. అరే లేదా నీకు? నీ డ్రెస్సులు లేవన్నా? నీ సైజ్ లేవు. ఉందా లేదా? ఎవడు చెప్పు. ఇప్పుడు ఏమైందా తీసుకుంటున్నావా లేదా? నేను తీసుకుంటా. ఆమె వస్తలేదు. రాజు దగ్గరికి తీసుకుంటా. ఆమె రాజు దగ్గరికి తీసుకుంటా. ఆమె రాజు దగ్గరికి తీసుకుంటా. కొడతావా? కొట్టు 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 కొట్టు. కస్టమర్ కొడుతున్నా, కస్టమర్ కొడుతున్నా. నేను కన్స్యూమర్ ఏం చేస్తావు? కన్స్యూమర్ కేసు ఏం చేస్తావు అన్న? కన్స్యూమర్ కేసు ఇస్తావు. ఏం చేస్తావు? ఇప్పుడు ఏమైందా తీసుకుంటున్నావా లేదా? నువ్వు డ్రెస్ తీసుకొని వచ్చినప్పుడు డ్రెస్ తీసుకో చూపిస్తుంది కదా. నేను 3 ఆప్షన్స్ ఇచ్చిన. 3 ఆప్షన్స్ ఇచ్చిన. న్యాయం మాట్లాడు, న్యాయం మాట్లాడు. నచ్చలేవు మేము చూపిస్తున్నాం కదా. నువ్వు చెప్తే వస్తా, ఆమె చూపిస్తే నచ్చుతా. సరే ఆమెతోటే చూపిస్తున్నాం. నువ్వు నచ్చలేవుగా మళ్ళా. నువ్వు ఆమెతో misbehave చేసుకుంటా ఏందన్నా ఇది? అంతా చేస్తే నడవది దెంగే. నువ్వు షాప్ లోకి ఫస్ట్ వెళ్ళిపో. అంతా చేస్తే నడవది దెంగే. నువ్వు షాప్ లోకి ఫస్ట్ వెళ్ళిపో. అరే అవన్ ఇదంతా ప్రాంక్ అయ్యేది, అంతా నేనే చేపించిన ఇది. ప్రాంక్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో ఇట్లా వచ్చి దమ్ చేసే అని నేనే చేపించిన ఇదంతా. అందరిని పర్మిషన్ తీసుకొని అడిగి చేపించిన. మీరంతా ఎట్లా రియాక్ట్ అవుతారో ఇట్లా వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారో. పైనకి మీదకి పోతే నాకు భయం అయింది ఫస్ట్. నేను అన్నీ వస్తాయి. కిందికి రాను, నాకు అవసరం లేదు. కానీ ఓకే లివ్ ఇట్. యా ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ బ్రో, థ్యాంక్ యూ. సారీ మేడం, అక్కడ కెమెరా అక్కడ పెట్టింది, ఫిట్ చేసి పెట్టింది బట్టల మధ్యలో. వేసుకోవచ్చు ఈ వీడియో అయితే. ఏం కాదు. మీరు ఏం లేదు, జస్ట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఓకేనా బ్రో, థ్యాంక్ యూ. అట్లే ఉండదు నువ్వు జమ్రా నువ్వు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పట కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.